Hello children, in this video change the following sentences into passive voice. మనం క్వశ్చన్ నెంబర్ 19 SSC ఎగ్జామినేషన్ లో ప్యాసివ్ వాయిస్ గా ఏ విధంగా చేంజ్ చేయాలి అనే క్వశ్చన్ ఇస్తున్న 2 మార్క్స్ కి దానికి సంబంధించి ఈరోజు మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఈ వీడియోలో మనము డిఫరెంట్ టెన్సెస్ ని ఏ విధంగా మార్చాలని ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ మనం ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్, ద స్టూడెంట్స్ రైట్ ఎస్సేస్. ద స్టూడెంట్స్ రైట్ ఎస్సేస్ where we change into passive voice. Essays are written by the students. ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఇక్కడ స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఎస్ఎస్ అనేది ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ రైట్ అనేది వెర్బ్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం ప్యాసివ్ వాయిస్ గా సబ్జెక్ట్ గా తీసుకుంటే ఎస్ఎస్ అవుతుంది. ఎస్ఎస్, ఇక్కడ ఎస్ఎస్ అనేది మన ప్లూరల్ లో ఉంది కనుక ఆర్, ఎస్ఎస్ ఆర్. ఇక్కడ రైట్ అనే వెర్బ్ ని మనము రిటర్న్ గా మార్చాలి. రిటర్న్ బై ద స్టూడెంట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే వెర్బ్ అనేది రైట్ ఆర్ రిటర్న్ గా మారింది. ప్లూరల్ సబ్జెక్ట్ కనుక ఆర్ వాడాలి. ఓకేనా చిల్డ్రన్? Right. The essays are written by the students. Second one, the present continuous tense. The chef is cooking dinner. The chef is cooking dinner. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి చెఫ్, వెర్బ్ వచ్చి కుకింగ్, ఆబ్జెక్ట్ వచ్చి డిన్నర్. ఇక్కడ డిన్నర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ లైవ్ లోకి వస్తుంది ప్యాసివ్ వాయిస్ లో. డిన్నర్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై. ఈజ్ బీయింగ్ కుక్డ్ బై ద చీఫ్. ఇక్కడ ఈజ్ కుకింగ్ అనేది ఈజ్ బీయింగ్ కుక్డ్ గా మారుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. ద ఫార్మర్స్ గ్రో రైస్. ద ఫార్మర్స్ గ్రో రైస్. ఇక్కడ మనకి ఫార్మర్స్ అనేది సబ్జెక్టు, గ్రో అనేది వెర్బ్, రైస్ అనేది ఆబ్జెక్ట్. రైస్ అనేది ఆబ్జెక్ట్, వెర్బ్ గా మనకి సబ్జెక్ట్ గా యాక్టివ్ లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్ లో రైస్ was grown. Rice was grown by the farmers. ఇక్కడ గ్రో అనేది was grown గా మారుతుంది. ఎందుకు? ఇది పాస్ట్ టెన్స్ కనుక was grown అవుతుంది. Rice was grown by the farmers. సింపుల్ పాస్ట్. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ లో ద మిషన్ వాజ్ రిపేరింగ్ ద కార్. ద మెకానిక్ వాజ్ రిపేరింగ్ ద కార్. ఇక్కడ మెకానిక్ అనే సబ్జెక్టు, వాజ్ రిపేరింగ్. రిపేరింగ్ అనేది ఇక్కడ వెర్బ్, ద కార్ అనేది ఆబ్జెక్ట్. ద కార్ అనేది మనకి ఇక్కడ యాక్టివ్ లోకి వస్తుంది ప్యాసివ్ వాయిస్ లో. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్. వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై ద మెకానిక్. ఇక్కడ వాజ్ రిపేరింగ్ అనేది వాజ్ బీయింగ్ రిపేర్డ్ కింద మారుతుంది. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి దే విల్ ఆర్గనైజ్ ద మీటింగ్ టుమారో. They will organize the meeting tomorrow. The meeting will be organized. The meeting will be organized tomorrow by them. ఇక్కడ they అనేది them గా మారుతుంది. ఇక్కడ will organize అనేది will be organized గా మారుతుంది. will organize అనేది will be organized గా మారుతుంది. they అనేది them గా మారింది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి వచ్చేసరికి షీ హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి షీ, కంప్లీటెడ్ అనేది వెర్బ్, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. ద హోంవర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై, ఇక్కడ షీ అనేది హెర్ గా మారుతుంది, బై హెర్. హ్యాస్ కంప్లీటెడ్ అనేది హ్యాస్ బీన్ కంప్లీటెడ్ గా మారింది. ఓకేనా? ఈ చేంజింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దే హ్యాడ్ ఓన్ ద మ్యాచ్. దే వాళ్ళు, సబ్జెక్ట్ వచ్చి దే, హ్యాడ్ ఓన్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది. ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ద మ్యాచ్ హ్యాడ్ బీన్ ఓన్ బై దెమ్. ఇక్కడ దే అనేది దెమ్ గా మారుతుంది. ఇక్కడ హ్యాడ్ ఓన్ అనేది హ్యాడ్ బీన్ ఓన్ గా మారుతుంది. చూడండి, హ్యాడ్ ఓన్, హ్యాడ్ బీన్ ఓన్. ఓకేనా? నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ద టీచర్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద లెసన్. ద టీచర్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద లెసన్. ద లెసన్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై ద టీచర్. ద లెసన్ విల్ హ్యావ్ బీన్ టీచ్డ్ బై ద లెసన్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై ద టీచర్.
ఇక్కడ విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేది విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ గా మారుతుంది. మోడల్ వెర్బ్స్. We must follow the rules. The rules must be followed by us. ఇక్కడ మస్ట్ అయిన తర్వాత, మస్ట్ అనేది ఇక్కడ మోడల్ వెర్బ్, మస్ట్ తర్వాత మనం బి వాడాలి. ఇక్కడ ఫాలో అనేది ఫాలోడ్ అవుతుంది. మోడల్ ప్లస్ వెర్బ్ ఎలా మారుతుంది? మోడల్ ప్లస్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ కి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంపరేటివ్స్ లో క్లోజ్ ద డోర్, let the door be closed. Imperative passive voice uses let. be plus past participle. ఇక్కడ క్లోజ్ అనేది క్లోజ్డ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపల్. ఓకేనా? ఇప్పుడు మనం సింపుల్ టెక్నిక్ ఇక్కడ వినియోగిస్తూ ఈ టెన్సెస్, ఏ టెన్సెస్ కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఏ టెన్సెస్ ప్యాసివ్ వాయిస్ ఉంది ఇక్కడ చూద్దాం. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆల్ ద టెన్సెస్ చూసినట్లయితే టెన్స్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్స్ యాక్టివ్ వాయిస్ లో షీ రైట్స్ ఏ లెటర్ అని ఉంది. ఇక్కడ ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హెర్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హెర్. ఇక్కడ షీ అనేది హెర్ అవుతుంది. ఏ లెటర్ ఈజ్ రిటన్, రైట్స్ అనేది రిటన్ అవుతుంది, రిటన్ బై హెర్. ప్రెజెంట్ కంటిన్యూస్. She is writing a letter. A letter is being written by her. A letter is being written by her. అదే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో చూసినట్లయితే she has written a letter. A letter has been written by her. ఇక్కడ she అనేది her గా మారుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినట్లయితే she has been writing a letter. ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ కి మనకి ఇక్కడ టెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్ లో ఉండదు. షీ హ్యాస్ బీన్ రిటన్ ఏ లెటర్, అదే ఏముండదు, నో ప్యాసివ్ యూజువల్లీ యూజ్డ్ హియర్. ఓకే. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. షీ wrote a letter. A letter was written by her. A letter was written by her. Past tense. wrote ఉంది కనుక was written రాయాలి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటన్ బై హెర్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటన్ బై హెర్. ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ అని చూసినట్లయితే షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్. ఏ లెటర్ హ్యాడ్ బీన్ రిటన్ బై హెర్. ఏ లెటర్ హ్యాడ్ బీన్ రిటన్ బై హెర్. ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినట్లయితే she had been writing a letter. ఇక్కడ నో ప్యాసివ్ వాయిస్. మనకి ఇక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్, పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఉండదు, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉండదు. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. she will write a letter. She will write a letter. A letter will be written by her. Future continuous tense. She will be writing a letter. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనకి ఇక్కడ పాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. She will have written a letter. A letter will have been written by her. A letter will have been written by her. ఇక్కడ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినట్లయితే she will have been writing a letter. నో ప్యాసివ్ వాయిస్ యూజువల్లీ యూజ్డ్. ఇక్కడ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ప్యాసివ్ వాయిస్ అనేది వాడరు. అంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కి, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కి, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. అది తప్పించి మిగిలినటువంటి 8 సెంటెన్సెస్ కి మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. సరదా చదువులు.